బ్రహ్మదేవ, మీరు ఈ 84 లక్షల జీవకోటికి సృష్టికర్త కదా? ఈ సృష్టి ఆరంభంలో మీకు ఎలా అనిపించింది? దేవి సరస్వతి, నేను మొదట అన్ని రకాల జీవరాశుల్లో పురుషతత్వాన్ని కలిగిన జీవులను సృష్టించాను. కానీ నా సృష్టిని చూసిన వెంటనే తెలియని ఏదో అసంతృప్తి నా హృదయంలో కలిగింది. అదేంటి స్వామి? మీరు చేసిన ఈ సృష్టిలో అసంతృప్తి ఎందుకు? నేను సృష్టించిన ప్రతి జీవం మరొక జీవికి ప్రాణం పోయలేకపోయాయి. సృష్టి శాశ్వతంగా కొనసాగాలంటే జీవరాశులు స్వయంగా అభివృద్ధి చెందాలి. మరి దానికి పరిష్కారం ఎలా లభించింది స్వామి? ఆ శివయ్యనే ఈ సమస్యకు దారి చూపించాడు. నా మనోవ్యథను గ్రహించిన మహాదేవుడు పార్వతీదేవితో కలిసి అర్ధనారీశ్వర స్వరూపంలో నాకు దర్శనమిచ్చాడు. శివుడు ఉమాదేవికి ఈ సృష్టిని సంపూర్ణం చేయడంలో బ్రహ్మకి మనం సహాయపడాలి అని చెప్పారు. ఆ మాటలకు అనుగుణంగా ఉమాదేవి తన కనుబొమ్మల మధ్య నుంచి సతీదేవిగా అవతరించింది. అదే మొట్టమొదటి స్త్రీ స్వరూపం. అంటే స్త్రీ పురుష సమత్వాన్ని స్వయంగా మహాదేవుడే తన అర్ధనారీశ్వర స్వరూపంతో ఈ జగత్తుకు తెలియజేశారన్నమాట. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.